యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర 9వ చివరి భాగం. జ్యోతిస్వరూపుడైన ఆత్మ స్వప్నం నుంచి సుషుప్తి పొందగోరి స్వప్నంలోని మిత్ర బంధువులు మొదలైన వాళ్ళ దర్శనం చేత అనురాగం పొంది అనేక విధాలుగా సంచరిస్తూ పుర ఉగ్రహం వల్ల పుట్టిన కాలుష్యాన్ని వదిలేసి వాటి వాసనలైన స్వప్న వ్యాపారాలను విడిచేసి నిర్మలమైన గాఢ సుషుప్తిలో ఉండి మళ్ళీ స్వప్నం కోసం పూర్వంగా ఆత్మ అసంగమం అయింది. దీంతోనే కలిసి ఉండదు, దేనితోనూ కలిసి ఉండదు. కనుక ఆత్మకు మరణం లేదు అని మోక్ష సాధనం గురించి మొదలుపెట్టి చెప్పాడు యాజ్ఞవల్క్యుడు. ఇంకా వివరించమన్నాడు. నిద్రావస్థలో కూడా బంధుమిత్రాలతో అనురాగం పొంది క్రీడిస్తూ పుణ్య పాపాలకు బద్ధం కాకుండా మళ్ళీ స్వప్న స్థానంలోనే ప్రతిష్ఠితమవుతుంది. వీటిలో చేరి సంచరిస్తుంది. పక్షి ఆకాశంలో తిరిగి తిరిగి మళ్ళీ తన గూడికి ఎట్లా అయితే చేరుతుందో ఆత్మ కూడా దేనిని అంటకుండా దేన్ని ఆశించకుండా తన రూపాన్ని తాను పొందుతుంది. శరీరం అయితే పలుపుగా చేసుకొని పశువుగా శ్రేష్టం. ఎక్కువైతే తెల్లగా, ఈ 3 సమానంగా ఉంటే ఎర్రగా అవుతాయి. అంతఃకరణ ప్రవృత్తి ఆశ్రమంగా కలిగి అంటే శ్రమ లేకుండా మిథ్య అయిన జాగ్రత్త వాసనలను భావన కలుగు. జాగృతంలో చూసిన భయానక విషయాలే స్వప్నంలో కూడా కనిపిస్తాయి. అవిద్య వలన ఆ భయం కలుగు. అంటే స్వప్నంలో తన్ను తాను తెలుసుకొని సర్వం నేనే అనుకుంటా. అది ఆత్మ పరలోకం. అంటే ఆత్మ స్వప్నంలో మోక్షం పొందినట్లు పొందుతుంది. సుషుప్తి పొందక స్వప్నాలను అతిక్రమించింది, భయరహితమైంది. పురుషుడు లేక ఆత్మప్రాజ్ఞతతో ఉన్న లోపల బయట ఉన్నదాన్ని తెలుసుకోలేదు. ఇదే ఆత్మస్వరూపం. అది అతిక్రమించబడి ఆత్మదృష్టికి నాశనం లేనే లేదు. ద్రష్ట స్వస్వరూపమైన ఆత్మ కంటే భిన్నమైంది లేదు. దేన్ని చూడకపోయినా చూసేదే అవుతుంది. దాని సర్వేంద్రియ జ్ఞానాన్ని దానికి లోనవుతుంది. ప్రశ్నించేవాడు అని ఏంది అవుతోంది ప్రశ్నించాడు. మహర్షి ఏకాకృతి అయిన ఆత్మకు స్వభావమైన అజ్ఞానం లేని చేత స్వప్నంలో తనలో లేని వేరొక వస్తువును కల్పించి పొందిస్తూ జాగ్రత్త అవస్థలో సూచిస్తూ భిన్నమైన జ్ఞానం కలిగి ఉంది. చూడదగిన రెండో వస్తువు లేని ద్రష్ట అవుతుంది. సుషుప్తిలో స్వకీయ తేజస్సు పొంది అదే బ్రహ్మలోకం. ఇతర భూతాలు ఆ ఆనంద అంశము యొక్క కళను అనుసరించి జీవిస్తాయి. మనుష్యులలో రాద్ధుడు అనేవాడు ఉపభోగ కరణ సంపత్తి కలవాడై ప్రభువై సమస్తం అనుభవిస్తాయి. ఇలాంటి 100 మానుషానంద పితరులకు ఒక ఆనందంతో సమానం. 100 పితృ దేవత ఆనందాలు ఒక గంధర్వానందం. 100 గంధర్వానందాలు ఒక దైవానికి ఒక అనుభూతమవుతుంది. ఇలాంటివి మరైతే ప్రజాపతిలో లోకానందం అవుతుంది. సోత్రియుడు, అంద్రుజుడు, అశావహుడు అయినవాడు హిరణ్య గర్భుడు పరమానందం. ఇక ఆనందం ఏర్పడటానికి సాధ్యమే కాదు. అదే బ్రహ్మలోకం, అదే బ్రహ్మానందం అని చెప్పగా జనకుడు మహానందం పొంది మళ్ళా 1000 ఆవులను దానం చేశారు.
అయ్యో తండ్రి 31 జనకుడు యాజ్ఞవల్క్యుడు మహామేధావని గ్రహించి యాజ్ఞవల్కుడు పరమానంద స్వరూపమైన స్వప్నంలో రచించి చరించి పుణ్య పాపాలు చూసి తిరిగి బుద్ధాంతం చేత ప్రతిబంధంబు. స్వప్నాంతం అంటే స్వప్నస్థానం, బుద్ధాంతం అంటే జాగ్రత్త స్థానం. ఊర్ధ్వశ్వాసం వల్ల శరీరమైన ఆత్మ ప్రాజ్ఞాత్మ చేత అధిష్ఠింపబడి ధ్వని చేస్తూ వేరే చెందుతుంది. ప్రాజ్ఞాత్మ అంటే స్వయం జ్యోతి అయిన పరమాత్మ. ముసలితనం చేత కృషించినప్పుడు జీవుడు అవయవాలు వదిలి వేరే శరీరంలోకి చేస్తారు. సూక్ష్మ ఫలం తెలిసిన బ్రహ్మ స్వరూపుడైన జీవాత్మ కోసం పైలోకంలో ఎదురు చూస్తూ ఉంటాడు. ఊర్ధ్వశ్వాసలో మరణిస్తే సకల ప్రాణులు ఆత్మను పొంది అనగానే జనకుడు ఏ కాలంలో దేహాన్ని విడుస్తాడో చెప్పండి స్వామి అని. యాజ్ఞవల్కుడు మరణకాలంలో స్వయం ప్రకాశాత్మ మోహాలు లేందై మోహం ఉన్నది అవుతుంది. వాగింద్రియాలు ఆత్మను పొంది హృదయాకాశంలో ప్రవేశిస్తాయి. చాక్షు సూర్యాంశ స్వభావం కల పురుషుడు మరణకాలంలో అధిష్టాన దేవత అయి మొదలైన వాటిని వాక్కు మొదలైనవి పొందగా విముఖుడై పరావర్తనం చెందినవాడు. పురుషుడు ఇంద్రియ సముదాయంతో ఏకీభవించక చూడడు, వినడు, వాసన రుచి కూడా చూడడు, పలకడు, స్పృశించడు అని వివరాలు. అన్ని ఇంద్రియాలు పరమానందం పొంది విజ్ఞానమైన కర్మతో కలిస్తే హృదయ రంధ్రం యొక్క జీవన నిర్గమ స్థానమై నాడీ ద్వారం లభిస్తుంది. అప్పుడు ఆత్మ బయటికి కన్ను, శిరస్సు వగైరాల నుండి బయటికి పోతుంది. అలా విజ్ఞానమయ ఆత్మ లేచిపోయిన ప్రాణాలు దాన్ని అనుసరిస్తాయి. ప్రాణాలు అంటే వాక్కు మొదలైన ఇంద్రియ. ఆత్మ కర్మాధీనం. స్వప్నంలో లాగా విశేష జ్ఞానం కలదై ప్రకాశించే దానినే పొంది కర్మ పరలోకానికి వెళ్ళే ఆత్మను అనుసరిస్తాయి. విషయ ప్రజ్ఞ అంటే కర్మఫలమైన వాసనకు అనుసరిస్తాయి. పూర్వ వాసన వల్ల మళ్ళీ పొందిన శరీరంలో ఆత్మభావన పొంది ఉన్న దేహాన్ని వదిలి దాన్ని అచేతనం చేసి పిత్రియ గాంధర్వ ప్రజాపత్య బ్రహ్మలేక ఇంకేదైనా రూపం పొందుతుంది. ఇది పూర్వపు దానికంటే చాలా శుభకరంగా ఉంటుంది అని చెప్పగా జనకుడు జీవుడికి బద్ధ సంజ్ఞ కలవాడంటున్నావు, అవి ఏమిటి అని అడిగా. ఇది 10/3/1919లో రాసి. జనన మరణాదుల 32 జనన మరణాదుల గురించి చెబుతూ యాజ్ఞవల్కుడు జనన మరణ ప్రవాహ రూపమైన సంసారం జీవుడు సంపూర్ణ పరబ్రహ్మమే. ఈ పరబ్రహ్మం దేహంలో బుద్ధితో కూడా సమయమై మనసుతో కలిసి మనోమయం అవుతుంది. ప్రాణంతో కలిసి ప్రాణమయం, నేత్రాలతో నేత్రస్వరం, స్వరోత్తరంతో స్వరోత్తస్వరం. అలాగే పృథ్వీ వాయు ఆకాశ తేజోమయ, అజోమయ, గ్రామమయ, అకామమయ, క్రోధమయం, ధర్మ అధర్మమయ, సర్వమయం అవుతుంది. కనుక మంచి చేస్తే మంచివాడు, చెడు చేస్తే చెడ్డవాడవుతాడు. కొందరు పురుషుణ్ణి దమయుడంట. కర్మఫల అపేక్షించేవాడు
కర్మఫలం పొందు. అతని మనస్సు మీద లగ్నమైతే ఆ కర్మలింగం అవుతుంది. అదే కర్మలింగం. ఈ లోకంలో చేసిన కర్మఫలం పరలోకంలో అనుభవించి కర్మఫల అనుభవం పాన్పొంది మళ్ళీ ఆ లోకంలోంచి ఈ లోకానికి కర్మలు చెయ్యటానికే వస్తాడు. కర్మఫలం కోరికలు లేక ఆత్మకాముడు అవుతాడు. ప్రాణాలు విడిచిపోవుడు. ఇక్కడే బ్రహ్మమై పరబ్రహ్మమవుతాడు. హృదయంలో ఇక కోరికలు లేనివాడు, సావు లేనివాడు అవుతాడు. ఈ శరీరంలోనే పరబ్రహ్మ అవుతాడు. తానే బ్రహ్మం, ప్రాణమే జగత్తును ప్రకాశింపజేసే విజ్ఞాన స్వరూప తేజ అని చెప్పగా మళ్ళీ 1000 ఆవులనిస్తున్నాను, మోక్షం కలుగుతుంది అని చెప్పే మంత్రాలు చెప్పండి అన్నాడు. యాజ్ఞవల్కుడు పరమాత్మ స్వరూపమైన బ్రాహ్మణుడు బ్రహ్మ విద్యారూపమైన ఒక మోక్ష మార్గం తెలుసుకోవాలి. ఆత్మతత్వం తెలిసి నేనే పరబ్రహ్మ అని ప్రత్యక్షం కోరుకున్నవాడే సర్వానికి కర్త అవుతాడు. వాడే ఆత్మ వాడికే సర్వం ఆత్మ. ఏ స్థానికి వాడే ఆత్మ, సర్వానికి వాడే ఆత్మ కనుక అద్వితీయం ఏకం అయిన పరమాత్మ నేనే అనే భావం తెలుసుకో. పరబ్రహ్మాన్ని తెలుసుకుంటే ముక్తులవుతారు. తాను నాశనరహితమైన పరబ్రహ్మాన్ని తెలుసుకొని పరమాత్ముడనయ్యాడని ఉపాసన చేస్తే ఆ పరబ్రహ్మ తేజం అతనికి ప్రాణానికి నేత్రానికి నేత్రం, మనసుకు మనసు అని తెలిస్తే బ్రహ్మాన్ని స్వయంగా తెలుసుకున్నవాడు. సద్గురు ఉపదేశం పరమార్థ జ్ఞానం మనసును చక్కగా పరిష్కరిస్తుంది. అలాంటి మనసు చేతనే పరబ్రహ్మాన్ని తెలుసుకోవాలన్నాడు యాజ్ఞవల్క్య మహర్షి. జనకుడు వాక్కు మనసులకు అతీతుడైన పరబ్రహ్మాన్ని చూడటానికి మనసు ఎలా వశమవుతుంది అని మహర్షి మనసు పరబ్రహ్మాన్ని గోచరింపనిది. శ్రవణ మనన నిధిధ్యాసాదులచే సంస్కరింపబడి పరబ్రహ్మాకారమవు. అలాంటి మనస్సు చే పరబ్రహ్మను అనుసరించి చూడ. పరబ్రహ్మ విషయంలో ఏకత్వం లేదు. అలా చూసినవాడు మరణం వల్ల సాగు పొందుతాడు. ఆ పరబ్రహ్మ నిత్యం అప్రమేయం. దీన్ని అనేక రకాలుగా అనుసరించిపోవడం. ఈ ఆత్మ గొప్పది, ధ్రువమైంది, జన్మలేని, ధర్మాధర్మాలు లేని, ఆకాశం సూక్ష్మమైంది. అలాంటి పరమాత్మ తెలుసుకొని ప్రజ్ఞ కలిగించుకోవాలి. ప్రాణం విజ్ఞానమయ స్వరూపుడు, గొప్పవాడు, పుట్టుక లేని ఆత్మస్వరూపుడు. అతడు ఆత్మ యొక్క విజ్ఞానాన్ని ఆశ్రయమైన ఆకాశంలో ఉంటాడు. అన్ని స్వాధీనంలో ఉంటాయి. నియామకుడు ప్రభువు అతడిని వేదవాక్యాలతో యజ్ఞం తపస్సు చేత తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. పరమాత్మ లోకం కావాలనుకునేవారు సంజసిస్తారు. కర్మ సకల కార్యాల ధర్మాల అతిక్రమించి సర్వం తానే అయ్యి ఉంటుంది. దేనికి అది తెలుసుకో. పాపాలను అతడే దహించి వేస్తా. అతడే విపాపుడు అంటే పాపరహితుడు. జనకుడు అంటే కామరహితుడు. అవిచికిత్సుడు అంటే సందేహ నివర్తకుడు. అతని ప్రయత్నం అదే బ్రహ్మలో అని బ్రహ్మోపదేశ ప్రసంగాన్ని ముగించాడు జనక చక్రవర్తి. పరమానందభరితుడి మహర్షి యాజ్ఞవల్క్య అవతార స్వరూప, నీకు నా విదేహ రాజ్యం అంతా ఇచ్చేస్తున్నానయ్యా, ఏలుకో. ఇక నుంచి నేను మీ ఎడల శిష్యుడు, ఆజ్ఞాపించండి అని వేడుకొని జనకపురంలో దండి ఉండి యాజ్ఞవల్కుడు ఋషులకు బ్రహ్మోపదేశం చేశాడు, యోగాభ్యాసం చేయించాడు. యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర చివరి భాగం. అప్పుడు జనకుడు ఆతుర సన్యాసం విశేషం చెప్పండి అన్నాడు. మహాత్మా అంటే మనసు చేత సన్యసించాలి, అది వేదమ.
దీనిని అనుసరిస్తే బ్రహ్మవేత్త అవుతారు. సంవర్తకాదులు, వాంసలు, పరమహంసలు రహస్యమైన ఆచారాలు పాటిస్తూ ఇతరులకు మిత్రులుగా అనిపిస్తారు. పరమహంసలు త్రిదండం కమలం సఖ్యం పవిత్ర పాత్ర శిఖ యజ్ఞోపవీతాల భూస్వాహ అనే మంత్రం చేత జలం వదిలి ఆత్మసాక్షాత్కారం పొంది యథా జాత రూపజాతుడు అంటే దిగంబరుడు, నిర్ద్వందుడు, నిర్దిరుహుడు, బ్రహ్మ సాక్షాత్కారవంతు, పరిశుద్ధ హృదయుడు అయ్యి ప్రాణామయం కోసం నియమిత కాలాలు కడుపు అనే పాత్రలో భిక్షాన్నం ఉంచ కడుపు అనే పాత్రలో భిక్షాన్నం ఉంచ లాభ నష్టాలు సమానంగా భావించి శిథిల దేవాలయం, పుట్ట, వృక్షమూలం, కుమ్మరి, అగ్నిహోత్రశాల, ఇసుక దిబ్బ, కొండ గుహ, చెట్టు తర్ర, సెలయేరు, ఎడారిలలో ఎక్కడైనా నివాసం ఉండాలి. నిర్మముడు, అప్రయత్నుడు, ప్రణవ ధ్యాన పరాయణుడు, అంతర్ముఖుడు అయి సన్యాసంతో దేహాన్ని క్షయించాలి అని చెప్పి భార్య మైత్రేయితో ఊర్ధ్వ ఆశ్రమాన్ని అంటే సన్యాసాశ్రమాన్ని పోవాలనుకుంటున్నాను, దీనికి మీ అనుమతి కావాలి జనక మహారాజా అన్న. నీకు కాత్యాయనితో పాటు నా ధనాన్ని కూడా సమానంగా ఇచ్చేస్తాను అన్నాడు యాజ్ఞవల్క్యుడు. మైత్రి, మీరు ఇచ్చే ధనమే కాదు సమస్త ద్రవ్యాలతో కూడా ఈ భూమినంతా ఇస్తే మాత్రం నేను ముముక్తురాలవుతానా అన్నది. ముక్తి కలగదు కానీ సుఖజీవనం లభిస్తుంది కదా అన్న. ముక్తినివ్వని ఆ ధనం నాకు వద్దు, మోక్ష సాధన చెప్పండి అన్నది. మైత్రేయి దగ్గరకు రమ్మని కూర్చోబెట్టుకుని ఆప్యాయంగా నీకు మోక్ష సాధన గురించి చెబుతా, ఏకాగ్ర చిత్తంతో విను. భర్త తన ప్రయోజనం కాక ఆత్మ కోసమే ప్రియుడవుతాడు. అలాగే భార్యాపుత్రులు, డబ్బులు అన్నీ తమ ప్రియం కాక ఆత్మ ప్రయోజనానికి ప్రియం అవుతాయి. మనన వినిధి ధ్యాసాల ద్వారా విజ్ఞానం చేత సమస్తము తెలుస్తుంది. ఆత్మస్వరూపాన్ని అధిగమించి ఏది అప్పుడే సర్వం ఆత్మస్వరూపము. నామరూప భేదాలు గల జగత్తు కంటే పూర్వమే ప్రజ్ఞాన ఘనరూపమైన ఆత్మ అనేది కాలాల నుంచి వాదాల నుంచి సకలానికి ముఖ్య స్థానమని అన్నాడు. చర్మానికి సమస్త వస్తువులు, జిహ్వకు సకల రూపాలు, నాసికకు అన్ని రకాల గంధాలు, నేత్రానికి అన్ని రకాల చూపులు, చేతికి సకల శబ్దాలు, చెవికి సకల శబ్దాలు, మనస్సుకు సకల సంకల్పాలు, బుద్ధికి సకల విద్యలకు, సకల కర్మలకు, యోని సకలానందాన్ని, గంధం సకల మల విసర్జనకు, సకలంగా మనాలకు, వాక్కు సకల వేదాలకు ముఖ్య స్థానాలవుతున్నాయి అని చెప్పారు. అవైతే కనిపించేదంతా లయమైతే సర్వం బ్రహ్మం ఎలా అవుతుంది అని. బాహ్యాభ్యంతరం లేని ఆత్మ ప్రజ్ఞాన ఘనం అంటే విశేష జ్ఞానము యొక్క స్వరూపంగా భావింపబడు. ఈ ఆత్మ భూతాల నుండి పుట్టి వాటిని అనుసరించి మరణిస్తుంది. జ్ఞానోదయానికి ముందు విశేష జ్ఞానం కలిగి మరణం తర్వాత భేదం అనేది లేక బ్రహ్మము అన్నారు. తమరు పరబ్రహ్మంలో విరుద్ధ ధర్మాలున్నాయని చెప్పడం చేత నాకు భ్రాంతి కలుగుతోంది. ఇది వరకు జీవాత్మ విజ్ఞాన ఘనస్వరూపం అన్నారు. మీరు చనిపోయాక జీవాత్మకు నేను వీడు అనే లక్షణాలు గల విశేషాలు లేవని ఇప్పుడు అంటున్నారు అని అడిగింది యాజ్ఞవల్క్యుడు. ఇలా నేనన్నా అనలేదే. అజ్ఞానం చేత ఆత్మకు దేహేంద్రియమైన జీవభావం కలిగింది. అది జ్ఞానం చేత పొందగా శరీరాది సంబంధమైన సంజ్ఞ అంటే నేను వీడు అనే భావం ఉపాధి లేకపోవటం చేత నీరు లేకపోతే
చంద్రుని ప్రతిబింబం కనపడకుండా ఎలా పోతుందో సర్వం ఆత్మస్వరూపమైన దేంతో చూస్తాడు, ఆఘ్రానిస్తాడు, రుచి చూస్తాడు, పలుకుతాడు, కర్త చేస్తాడు. అంటే ఏదీ లేకపోవటం వల్ల ఇతరాలను తెలుసుకోవటానికి వీల్లేదు. ప్రతి నిశ్చయ నేతి అనే నిశ్చయ భావంతో ఆత్మ ఆకారం లేనిదని తెలుసుకో. ఆత్మయే ఆత్మను తెలుసుకోవాలి. అదే అమృతత్వం అన్నారు. అలా యాజ్ఞవల్క్య మహర్షి బ్రహ్మవాదిని అయి మైత్రేయి అమృతతత్వాన్ని చెప్పి సంజసించి నిత్యానందుడయ్యాడు. అందినంత వరకు అర్థవంతమైన వరకు మీకు అందించే ప్రయత్నం చేసి పట్టుబదలని విక్రమార్కుడిల 11/3/19 ఎపిసోడ్తో యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర పూర్తి చేశాను. నేను రాశాను. ఒక మనస్కుడైన మహాత్ముడు యాజ్ఞవల్క్య మహర్షి గురించి సంపూర్ణంగా రాసిన అదృష్టవంతుడయ్యా. 11/3/1919. దీంతో ఆ యాజ్ఞవల్క్య చరిత్ర ఆ పుస్తకం ఆధారంగా రాశాను నేను. రేపటి నుంచి యాజ్ఞవల్క్య గీత అంటే మైత్రేయి యాజ్ఞవల్క్యులకు జరిగిన సంభాషణ అంతా దాన్ని గీతగా ఎవరో రాశారో లేదా ఆయనే రాసుకున్నాడు. అది మొదలు పెడుతున్నాం. అంటే యాజ్ఞవల్క్య కంటిన్యూ అవుతుంది. ఈ పేరు కాదు, చరిత్ర కాదు, యాజ్ఞవల్క్య గీతగా మొదలు పెడుతున్నాను రేపు. స్వస్తి.